నల్లమల బిడ్డ అంటాడు. బేసిన్లు కూడా తెలియదు ఈయనకు. దేవాదలే బేసిన్లు ఉంది అంటాడు. ఓసారి అంటాడు 500 టీఎంసీ ఇస్తే చాలు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు, నువ్వు ఏమన్నా కట్టుకో గోదావరి మీద. ఈయన మాట్లాడతాడు ఒకసారి 500 టీఎంసీలు కృష్ణానదిలో మాకు బ్లాంకెట్గా ఇచ్చేసాయి, ఇక గోదావరిలో నువ్వు ఎన్నెన్న నీళ్ళు తీసుకపో, నేనేమనం. ఎవరు నువ్వు మాట్లాడడానికి? నువ్వు చంద్రబాబు నీ గురువు కావచ్చు, సరే గురువు అంటే గుర్తొచ్చింది, అది కూడా ఇష్టం. ఒకసారి ఎప్పుడు అన్నాడు, మళ్ళొక్కసారి చంద్రబాబు గురువు అంటే ముడ్డుమికెళ్ళంతా అంటాడు. మొన్న ఎప్పుడో వెంకయ్య నాయుడు కనబడ్డప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు. అంటే నీ నోరుకు మొక్కాలరా నాయన, దేవత అంటావు, బలిదేవత అంటావు, గురువు అంటావు, ముడ్డుమికెళ్ళదంతా అంటావు. ఇక నేను మాట్లాడితే నోరు ఇంకేమన్నాడు అనేది. అయితే ఎక్కడో ఉంటుంది ఎన్ఓసి 500 ఇచ్చి బ్లాంకెట్ ఇక ఎన్నెన్న కట్టుకో చంద్రబాబు నాయుడు అంటాడు. మళ్ళోసారి మొన్న ఎప్పుడు రివ్యూ పెట్టిండు పేపర్లో, సీఎం ఆఫీస్ ప్రెస్ రిలీజ్ వస్తుంది కదా, మా కృష్ణానదిలో 904 టీఎంసీలు రావాలి కొట్లాడుండ్రి అంటాడు. 500 చాలన్నది నువ్వే, 904 రావాల్సిందే అని అడ్వకేట్లను ఆదేశించిండు రేవంత్ రెడ్డి అంటాడు. ఇంకోసారి ఉత్తమ్ది ప్రెస్ రిలీజ్ వచ్చింది 300కే. ఉత్తమ్ అంటాడు, కృష్ణాలో మేము 763 కోసం కొట్లాడుతున్నాం అంటాడు. ఇవ్వంది నిజం, 763 నిజమా, 500 నిజమా, 904 నిజమా? అంటే మీరు ఆటలాడుతున్నారు. రాష్ట్రంతో, రాష్ట్ర హక్కులతో, అవగాహన లేమితో, ఆగమాగం చర్యలతో, రాష్ట్ర ప్రజలతోని ఆటలాడుతున్నారు మీరు. రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు మీరు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. పూటకో మాట మాట్లాడి మీ పరువు తీసుకున్నారు కానీ రాష్ట్రం పరువు తీస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత అవగాహన ఉంది, తెలంగాణ నీళ్ల మంత్రికి ఇంత అవగాహన ఉంది అని పక్క రాష్ట్రాల ముందు నవ్వుల పాలు చేస్తున్నారు ఈ తెలంగాణను మీరు. అసలు ఈరోజు బైసాబ్ ఇవాళ ఈవెన్ టుడే నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే చేష్టలుడికి చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు కూడా ఆపలేకపోతున్నారు మీరు. బెల్లం కొట్టిన రాళ్లలాగా చలనం లేకుండా ఉన్నారు మీరు ఈరోజు. ఈవెన్ టుడే ఈరోజు ఈ నిమిషానికి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. వాస్తవానికి ఈ సంవత్సరం వచ్చిన 1010 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సింది 666.